ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. ఎవరి రక్తం? యేసయ్య రక్తం. యేసయ్య రక్తము ప్రతి పాపిని పాపము నుండి విడుదల కలిగించటానికి క్రయధనంగా ఆయన రక్తాన్ని మన కొరకే చిందించినాడు. అయితే యేసు ప్రభు రక్తాన్ని ఏ విధంగా నువ్వు అందుకుంటున్నావు? ఏ విధంగా కలిగి ఉంటున్నావు? ఆయన రక్తమును ఏ విధంగా నీవు చూస్తూ ఉన్నావు? అక్కడున్న ప్రజలు ఆయన రక్తాన్ని కళ్ళజూడడం అంటే ఆయన ప్రాణాన్ని తీయటానికి పగపట్టి ఉన్నారు. మంచి మాటలు మాట్లాడిన యేసయ్యకు, సువార్తను అందించిన యేసయ్యకు పరలోక రాజ్యము చేరటానికి కావలసిన ఆత్మీయమైన బలాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలో వాక్యము ద్వారా, అనేకమైన ఉపమానాల ద్వారా ఆ పరలోకపు తండ్రిని పరిచయం చేసిన యేసయ్యను తట్టుకోలేకుండా చంపటానికి ఇష్టపడుతున్నారు అలనాటి యూదులు. పిలాతు అంటాడు, ఈ నీతిమంతుని విషయంలో నాకు మాత్రం ఏ పాలు లేదు అంటూ చేతులు కడుక్కున్నాడు. ఆ సమయంలో చాలా గంభీరంగా, ఒకవేళ మా మీద ఉంటే చాలు అంటే సరిపోతుందేమో ఆయన రక్తము, కానీ మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక. చాలాసార్లు కఠినమైన స్వభావంలోకి వచ్చినప్పుడు శాపాన్ని కూడా ఆహ్వానించడానికి వెనుకంజ వేయని రాతి హృదయము మనలోకి వచ్చేస్తుంది. శాపాన్ని కూడా కొని తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడతాం. కయ్యోను హేబేలును చంపినప్పుడు నువ్వు ఎందుకు చంపావంటూ తనకు ఒక శిక్ష వేస్తాడు. నువ్వు దేశ దిమ్మరివి అవుతావని, నువ్వు పొలము దున్నుతావు కానీ అది నీకు సేద్యపరచదు అని అంటుంటే ఆ కయ్యోను అంటాడు, ఒకవేళ నేను వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరైనా మనిషి నన్ను కనుగొంటే వాడు నన్ను చంపును గాక అంటాడు. ఆ అవకాశం కూడా ఇవ్వడు దేవుడు. నేను నీకు ఒక ముద్ర వేస్తున్నాను, ఒకవేళ నిన్నెవరైనా చంపితే వానికి 7 అంతల శిక్ష వస్తుంది. అంటే కయ్యోను చేసిన తప్పుకు, అయ్యో నేను తప్పు చేశానే నన్ను క్షమించు అనకుండా ఆ శాపాన్ని, లేకపోతే ఆ కష్టతరమైన మాటను కూడా తను మరొక విధంగా స్వీకరిస్తున్నాడు తప్ప పశ్చాత్తాపంలోకి రావడం లేదు. చాలాసార్లు మనము యేసు ప్రభు రక్తాన్ని మనమే ఒలికిస్తున్నాం, అనేకుల ముందు అవమానపరుస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము ఆయన్ను దూషించే విధంగా మనమే ప్రవర్తన చేస్తూ ఉన్నాం. మన నిమిత్తమే కదా ఆయన దూషింపబడుతున్నది. మన ప్రవర్తన, మన మాట సమాజంలో ఏ విధంగా ఉన్నది? సిలువకు అప్పజెప్పేదిగా ఉన్నదా? ఆయన రక్తాన్ని కార్చేదిగా ఉన్నదా? లేదా ఆయన రక్తములో మనము కడగబడ్డ వారముగా నమ్మకమైన, వినయము కలిగిన, విరిగిన హృదయంతో, నలిగిన హృదయంతో ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన పాదాల యొద్ద ఆయన రక్తములోని శక్తిని పొందుకునే వారముగా ఉంటున్నామా? ఒకసారి యొక్క మాటను పరిశీలన చేసుకుందామా? ఈ యొక్క ఉదయకాలం ఈ వాక్య భాగం వింటున్న మనం శ్రమల వారాలను గూర్చిన మాటల్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది ఈ 40 దినాలలోనే ముగించబడే ధ్యానంగా ఉండటానికి వీల్లేదు. యేసయ్య రక్తంలో కడగబడుతున్న ఈ జీవితం, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్న ఈ జీవితం ఆయన ధ్యానములోనే, ఆయన రక్తములోనే ఎల్లవేళలా కడగబడుతూ ఆయన మాటలను హృదయంలో నెమరు వేసుకుంటూ ముందు కొనసాగాలే తప్ప మనము అప్పజెప్పే వారంగా కాకుండా నిలబడటానికి దేవుని సన్నిధానంలోని వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి మన బిడ్డలకు మనము శాపవచనాలను తీసుకొచ్చే వారంగా ఒకవేళ ఉంటున్నామేమో. ఒక్కసారి
ఆలోచన చేద్దామా? నీ బిడ్డలంటే నీకు చాలా ఇష్టం. నీ పిల్లలు లేనిది నువ్వు బ్రతకలేను అంటావు. వారు నీవింటికి రాగానే వారిని చూస్తూ ఎంతో ఆనందపడిపోతావు. మరి ఇట్టి ఆనందానికి, ఇట్టి సంతోషానికి కారణమెవరు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కదా. మరి ఆయన కొరకు మన బిడ్డల్ని పెంచే వారంగా మనం ఉండాలి. మనము చేసే అకృత్యాలను బట్టి, మనం చేసే పాపభూయిష్టమైన కార్యాలను బట్టి ఒకవేళ మన బిడ్డల మీదకి ఆ శాప వచనాలను తీసుకొని వస్తున్నామేమో, ఆ యొక్క బలహీనమైన పరిస్థితులను మనం వారిపైకి నెట్టివేస్తున్నామేమో, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే గృహ యజమానురాలుగా నిలబడదాం. యేసయ్య రక్తంలో కాపుదల ఉన్నది. యేసయ్య రక్తంలో స్వస్థత ఉన్నది. యేసయ్య రక్తంలో పాపము నుండి విడుదల ఉన్నది. ఆయన రక్తము చిందించకపోతే, ఆయన ప్రాణం బలిగా మన కొరకే అర్పించకపోతే మన బ్రతుకులలో ఈ పాప క్షమాపణకు తావెక్కడిది? ఎవరు మనల్ని క్షమిస్తారు? ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తారు? ఎవరు మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు? ఆ వారసులుగా చేసే యేసయ్యను అంటి పెట్టుకొని ముందు కొనసాగుదామా? మనము ఆయన్ను అమ్ముకునే వారంగా కాకుండా, ఆయన రక్తాన్ని చిందించే వారంగా కాకుండా, ఆయన రక్తంలో కడగబడిన వారముగా, ఆయన నుండి క్షమాపణ పొందుకున్న వారముగా ఈ జీవిత ప్రయాణంలో స్వచ్ఛమైన, నమ్మకమైన, పరిశుద్ధమైన బ్రతుకుతూ మన బిడ్డలకు ఆ దీవెనలు, ఆశీర్వాదాలను కానుకగా అందించే వారంగా, నమ్మకమైన యేసయ్యను పరిచయం చేసే వారంగా ముందుకు కొనసాగుదామా? ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఆ రక్తము మా మీదను మా బిడ్డల మీద ఉండు గాక అంటూ కఠినమైన రాతి వేయబడిన మన సాక్షిగా మాట్లాడిన ఆ ప్రజలు ఈ దినమున ఆ మాటల నుండి మేము నేర్చుకుంటున్న పాఠం, నిన్ను కలిగిన బ్రతుకులో ఉంటేనే దీవెన, ఆశీర్వాదం. యేసయ్య, పాపముతో నింపబడిన మా బ్రతుకుల కొరకే నీవు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని బలిగా అర్పించినావు. అయ్యా, నీ యొక్క బలియాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు చిందించిన రక్తములో మేము ఎల్లవేళలా కడగబడిన వారముగా నిలబడుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, మా బిడ్డలకు మేము దీవెన వచనాలను అందించే వారముగా, శాపాన్ని కొట్టివేసే విధంగా నీ సన్నిధానంలో బ్రతికే వారముగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మను, మా బిడ్డలను మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మా బ్రతుకుల్లో శాపం ఉండటానికి వీల్లేదు. మా బ్రతుకులలో అన్యాయపు స్థితి ఉండటానికి వీల్లేదు. నీకు అయిష్టమైన కార్యాలు మా బ్రతుకుల్లో ఉండటానికి వీల్లేదు. కృప కలిగిన దేవ, బ్రతికింపజేసే ఈ జీవితంలో నిన్ను కలిగి మాత్రమే బ్రతుకుటకు మాకు సహాయం దయచేయమని, నీ రక్తంలో కడగబడి నమ్మకమైన బ్రతుకులో కొనసాగుటకు ప్రతి బిడ్డకు నీ కృపలో భద్రపరిచి స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.